49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రెడ్ కార్పెట్లు చూసాం, కానీ రోడ్ కార్పెట్ చూసారా? రోడ్ కార్పెట్ ఏంటి, వినడానికి వింతగా ఉంది అనుకుంటున్నారా? 24 గంటల నుంచి సోషల్ మీడియాలో మాత్రం ఇదే విషయం వైరల్ అవుతోంది. స్థానిక కాంట్రాక్టర్ నిర్మించిన రోడ్డు గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో జరుగుతున్న వింతలలో ఈ వింత కూడా ఒకటి. రెడ్ కార్పెట్ మాదిరిగానే రోడ్ కార్పెట్ వేశాడు ఓ కాంట్రాక్టర్. క్రియేటివ్గా ఆలోచించి చేశాడనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. డబ్బుకి ఆశపడి స్థానిక కాంట్రాక్టర్ ఈ పని చేశాడు. ఇది తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ నిర్మించిన రోడ్డు కింద టార్పాలిన్ లాంటి మెటీరియల్ వేసి దానిపైన తారు వేశారు. వీడియోలో రాణా ఠాకూర్ అనే స్థానిక కాంట్రాక్టర్ చేసిన పేలవమైన పనిని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. టార్పాలిన్ కింద తారు వేసి డూప్లికేట్ రోడ్డు వేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో రాణా ఠాకూర్ అనే కాంట్రాక్టర్ పాత రోడ్డు మీద కార్పెట్ను పరిచి దాని మీద తారును పోశాడు. రోడ్డు నిర్మించానని చేతులు దులుపుకున్నాడు. గ్రామస్తులు ఈ కాంట్రాక్టర్ బండారం బట్టబయలు చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. पंतप्रधान ग्राम सडक योजनेतला रोड आहे आणि हा बघा ह्यो लेअर ह्यो राणा ठाकूरने घेतलेला गुत्ता आहे. सगळं बोगस काम चालू आहे. हे बघा हे सगळं बोगस काम आहे, बोगस. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబా తాలూకా కార్జాద్ హస్పోఖారీలో చోటు చేసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం కింద ఈ రోడ్డును నిర్మించినట్లు సమాచారం. రోడ్డు నిర్మాణానికి జర్మన్ టెక్నాలజీని ఉపయోగించారని సమాచారం. అయితే ఈ వీడియోలో చూపించినట్టుగా తారు వేయడం నాశరకంగా జరిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా వెబ్సైట్స్ ప్రకారం ప్రపంచంలోనే భారతదేశం 63.32 లక్షల కిలోమీటర్ల పొడవుతో 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉంది. రోడ్డు నిర్మాణాన్ని అమలు చేయడానికి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివిధ ఏజెన్సీలను కలిగి ఉంది. వీటిలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోర్డర్ రోడ్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ ఉన్నాయి. సాధారణంగా రహదారి నిర్మాణంలో మన్నికను నిర్ధారించడానికి కంకర, ఇసుకని కలిపి ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో ఇంజనీర్లు రోడ్ల మన్నికను పెంచడానికి కాంక్రీట్ను ఉపయోగించడం ప్రారంభించారు.